చెప్పండి సార్. సో ఒకరోజు షూట్ చేస్తున్నాము ఒక లొకేషన్లో. ఓకే. షూట్ చేస్తున్నప్పుడు మన మెయిన్ లొకేషన్ మా మెయిన్ లొకేషన్. సో ఆ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ముందు నుంచే అక్కడ చాలా వైబ్ కొంచెం, అంటే మరి మేము ఆ ఫీల్డ్లో ఉండడం వల్ల ఎందుకు అది చెప్పడం ఎందుకు, రియల్ హాంటెడ్ హౌస్ దాని వీళ్ళు మార్పులు చేసుకుని దాని సెట్ లా తయారు చేశారు. తర్వాత తెలిసింది అది హాంటెడ్ ప్లేస్ అని. సో అక్కడ షూట్ చేసినప్పుడు నాకు డౌటే, నాకు అలా చెప్పాడు. నాకు డైరెక్టర్ ముందే తెలిసిన డౌట్. రియలిస్టిక్ ఏస్థెటిక్స్ అంటూ ఏమన్నా వస్తే వచ్చిన కెమెరా సోల్ ఆఫ్ సౌత్ ఏస్థెటిక్స్ బాగుంది కదా, అలానే ఆ సెట్ కూడా బాగుంటుందని చెప్పి. సో షూట్ చేస్తున్నప్పుడు చాలా, అంటే అప్పటికే చాలా మందికి డ్రైవర్స్కి ఇన్సిడెంట్స్ అయినాయి. కొన్ని చెట్టు కింద కార్ పార్క్ చేసుకుంటే సడన్గా గొంతు మీద ఎవరో నొక్కినట్టు అనిపించడం, వాళ్ళ సఫకేషన్ ఫీల్ అయ్యి 4-5 డ్రైవర్లు మానేశారు షూటింగ్కి రావడం. అదైంది. సెట్ బాయ్స్ 70 మెంబర్స్ సెట్ బాయ్స్ ఉన్న రోజు సడన్గా వాళ్ళకి ఏవో నాయిస్ లాగా వినిపించి, ఒక లేడీ సౌండ్స్ లాగా వినిపించి వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు సెట్ వర్క్ ఆపేసి వెళ్ళిపోయారు ఆ రోజు నైట్. అక్కడ పడుకోవాల్సిన వాళ్ళు కూడా భయం వేసి వెళ్ళిపోయారంట. ఇవన్నీ నేను వింటున్నా. 75 రోజులు ఇదే సినిమా సెట్లో ఇవన్నీ విన్న తర్వాత బయట షూట్ చేస్తున్నాం ఒకరోజు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ ర్యాండమ్లీ, ఏదో పబ్లిసిటీ స్టంట్ కాదు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు అది చూపిస్తా తర్వాత. సో షూట్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఒకటి నించుని ఉన్నాడు. నేను ఎవడరా వెళ్ళింది షార్ట్ తీస్తుంటే మధ్యలో నించున్నా అంటే ఎలక్ట్రీషియన్ ఎవరో వెళ్ళారు ఏదో సెట్ చేయడానికి, అంటే తొందరగా జరపమని చెప్పి నేను మైక్లో ఫీల్డ్ క్లియర్ అని అరుస్తున్నా. ఎవడు జరగడేంటి, వీడికి రెస్పెక్ట్ లేదు బొత్తిగా డైరెక్టర్ అంటాను. సరే పక్కన మా డిఓపి చిన్మయ్ ఫ్రేమ్లో చూస్తూ అరే ఉస్కో హటో అంటున్నాడు. వాడు అందరం అరుస్తున్నాం వాడిని జరగమని, వాడు జరగట్లేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బైక్ వెళ్ళి చూశాడు, అక్కడ ఎవరు లేడని చెప్తున్నాడు. మాకు అక్కడ క్లియర్లీ మనిషి కనిపిస్తున్నాడు. ఓకే, అంటే లిటరల్లీ యూ కెన్ సీ ఏ హ్యూమన్ ఫామ్. అది ఫోటో ఉంది నా దగ్గర, నేను చూపిస్తా. సో జరగమంటుంటే జరగట్లే. లేజర్ వేస్తున్నాం అతని పైనకి నైట్ టైం మిడ్ నైట్ అరౌండ్ 2:30-3 o'clock. లేజర్ వేస్తున్నా కూడా జరగట్లేదు. ఏంది వీడు అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి అల్ట్రా జూమ్ చేసి చూస్తే అక్కడ యాక్చువల్లీ ఎవరు లేరు. మరి ఏంటిది అని ఫోటో తీసాం. ఆ ఫోటో నేను మీకు చూపిస్తా. మీరు చూశాక మీరే చెప్పండి అది హారర్ ఎక్స్పీరియన్సో కాదు. మీకు ఎలా, ఇప్పుడు మీరు చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఏం చెప్పేది, నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని అర్థం కావట్లేదా? నాకు భయం వేస్తుంది లిటరల్లీ. నీకు హారర్ అంటే భయం అన్న? చాలా భయం అన్న. అయితే మా సినిమాకి తీసుకెళ్ళాల్సింది. అయితే కూడా మా సినిమా తీసుకొస్తాం. ఫస్ట్ ఆడియో నువ్వైతే మా సినిమాకి ఒక్కడే కూర్చొని చూడాలి అన్న. వద్దన్న, నాకు ఏడు పోదు. నాకు నిజంగా భయం అన్న హారర్ అంటే. అన్న మీరు చెబుతుంటే నాకు ఏదేదోలా ఉందన్న. అది ఐఎమ్ విజువలైజింగ్ ఇట్ యాక్చువల్లీ. ఫోటో యూ కెన్ ఈజీలీ విజువలైజ్ ఈవెన్ బెటర్. అమ్మ వద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. అయ్యా గణేష కాపాడయ్యా అమ్మా. నిజంగా ఇటువంటి మనం సినిమాలు చూస్తే ఏందో అనుకుంటాం కానీ రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయని వింటూ ఉంటాం సార్. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ అయిన నేను చెప్తే దాని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా భయం వేస్తుందండి. నేను చాలా సినిమాలు విన్నప్పుడు పిఆర్ స్టంట్లే తొక్కలే అనుకున్నా. మన సినిమాకే జరిగినప్పుడు అప్పుడు అర్థమైంది ఇది పిఆర్ స్టంట్ కాదు, ఇలాంటివి నిజంగానే జరుగుతాయి. సినన్న మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసినారా అన్న? చిన్నప్పటి చిన్న భయం ఉండేది. అంటే శ్మశానాలు ఇలాంటివన్నీ తప్పించి, అంటే ఈవిల్ డెడ్ సినిమాలు, కాంజరింగ్ ఇలాంటి సినిమాలు. కానీ నాకు కొంత ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు అంత ఇన్పర్సన్ అవ్వలేదు. కానీ నన్ను ఒకటి చీట్ చేశాడు, దెయ్యం ఉందని చెప్పి. నిజంగా కాలేజీలో ఉన్నాం, బ్యారిజన్ యాక్టింగ్ స్టూడియో అని చెప్పి బాంబేలో ఉన్నాం. ఆడు ఏం చేశాడంటే, భయ్యా ఈ బిల్డింగ్కి వెళ్తే మనం వెళ్ళి మాట్లాడితే వాడు తిరిగి మాట్లాడని చెప్పాడు. ఇవన్నీ నమ్మను నేనంటే మనం అసలు నమ్మేవాళ్ళం కాదు ఇలాంటి దెయ్యం ఇలాంటివన్నీ. అంటే దెయ్యం లేదు, భూతం లేదు. సరే ఏం చెప్పి అక్కడికి వెళ్తే మరి 10,000 బెట్ అన్నాడు. చలో 10,000 బెట్ కాదు, నేను ఇస్తా 10,000, నాకు దెయ్యం చూపించా అన్న. ఆడికి వెళ్ళి ఒక హాండ్ హౌస్ తీసుకెళ్ళాడు. వెళ్ళి హే జాన్ అన్నాడు. హాయ్ మై ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు ఆడు. నేను షాక్, కార్లో ఎక్కి ఇంక జంపు, ఇదేంట్రా బాబు అనుకున్నా. తర్వాత ఏం చేసేది తెలుసా, నేను మళ్ళీ హాయ్ జాన్ అని అన్నా. నెక్స్ట్ డే నైట్ అక్కడేం సౌండ్ రావట్లే. సరే అని చెప్పి తర్వాత తెలిస్తే ఆడు వారంలో డబ్బులు తీసేసుకున్నా దగ్గర. ఆడు వారం తర్వాత ఏం చెప్పాడంటే, అక్కడ లోపల ఫ్రెండ్ని సెట్ చేశాను భయ్యా. కొన్ని ఇవన్నీ వింటున్నా కానీ జరుగుతుంటే సార్ ఎక్కడెక్కడో చాలా బాగా ఇదయింది. రీసెంట్గా మా లాస్ట్ సీజన్ బిగ్ బాస్లో కూడా గంగమ్మతో గోస్ట్ ప్లాంక్ కూడా చేయించాం. హౌస్ అందరూ ఉనికారు సీరియస్. రాత్రి నిద్రపోవాలి ఎవరో, ఆవిడైతే ఎరగేసింది. ఆయన నమ్మకాలు ఉండబట్టే కదా అందరు నమ్మేసి ఇది చేసింది.
ఓకే కాసేపు గోస్ట్ పక్కన పెడదాం అన్న వద్దు ఈ పక్కన అక్కడ పక్కన పెట్టేద్దాం ఈ పక్కన వద్దు వద్దన్న 4 లీటర్ల కాలంలో నీళ్ళు తిరిగి నా భయం వేస్తుంది అవన్నీ నాకు ఐ మీన్ గుర్తొస్తాయి రాత్రి పడుకోవడం గుర్తొస్తాయి నా బాబు నాకు అసలు ఒకనే పడుకుంటా ఓకే డన్ అన్న హారర్ ఓకే ఆబ్వియస్లీ అన్న చెప్పాడు హారర్ థ్రిల్లర్ ఇవన్నీ మిక్స్డ్ అండ్ హారర్ అనే ఎమోషన్ని కామెడీ అనే ఎమోషన్ని ఈ రెండు కలిపితే సూపర్ డూపర్ హిట్ ఫార్మ్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఆబ్వియస్లీ మనందరం చాలా మూవీస్లో కూడా చూసాం ఇందులో ఈ ఐ మీన్ సుదర్శన్ అన్న హైపరాది అన్న వీళ్ళ కాంబినేషన్ ఉన్నాయి అంటేనే మనకి కామెడీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆబ్వియస్లీ హారర్ కామెడీ అనేది హిట్ ఫార్మ్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హారర్ని కామెడీని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు మీరు దీంట్లో ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ హారర్ కామెడీ డెఫినెట్లీ సినిమాలో కొంచెం కామెడీ ఉంటుంది అసలు ఉంటుంది అనేది కాదు 45 minutes మీకు మంచి లాఫ్స్ ఉంటాయి సినిమా అక్కడక్కడ మంచి లాఫ్స్ మీకు హారర్ కామెడీ చూసిన ఫీలింగ్ కూడా ఉంటుంది మన సినిమాలో కానీ వన్స్ కథలోకి స్టార్ట్ అయిపోయాక మేము డివేట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ స్టోరీ టెలింగ్ ఉంది మన సినిమాలో ఏంటంటే చాలా కాంటెంట్ ఉంది ఆ కాంటెంట్ని కరెక్ట్గా చెప్పాలి ఆడియన్స్ సరిగ్గా అర్థమయ్యేటట్టు దాన్ని ఎక్కడ డివేట్ చేయకూడదని డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి తీసుకున్న ప్రికాషన్ అనమాట సో మనది హారర్ మిస్టరీ అందులో డెఫినెట్లీ ఫన్ ఉంటుంది అసలు ఉంటుంది అనేది కాదు సుదర్శన్ గారు హైపరాది గారు ఉన్నారంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఉంటుంది బట్ యా మేజర్గా ఇట్స్ అబౌట్ హారర్ మిస్టరీ రాదర్ దెన్ కామెడీ ఈ స్టోరీ మీరు ఎక్కడైనా విని రాసుకున్నారా మీకు ఆలోచనలో పుట్టి చేసుకున్నారా సార్ అంటే రాసుకున్నారని మాత్రం చెప్పకండి సార్ సరే చెప్పండి వాట్ లేదు నేను ఈ కథన పుట్టిందానికి వచ్చాను ఇంట్రెస్టింగ్ అదే అందుకే అడిగినా నేను స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ టిష్యూస్ తీసుకురాను ఇక్కడ అక్కడ ఉంది స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క స్వీడన్లో ఉంటుంది అనమాట సో స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాక్హోమ్లో గమ్లస్తాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అని ఒక గోస్ట్ వాకింగ్ టూర్ ఉంది ఏనా గమ్లస్తాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అని ఒకటి ఉంటుంది అనమాట ఓకే ఓకే